గత వారం రోజుల నుంచి కీలక పరిణామాలు చోటు చేసుకుని మనం వాటిని ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఫాలో అప్ ఇష్యూస్‌ని కూడా మాట్లాడుకుంటున్నాం. అది అమెరికా సైనిక జనరల్స్‌తో వాళ్ళకి సంబంధించినటువంటి యుద్ధ వ్యవహారాల కి సంబంధించిన సెక్రటరీ మీటింగ్ అవ్వటం, కర్నల్సు తర్వాతన స్పెషల్ అధికారులందరితో కూడా ఆ తర్వాత నుంచి ఒక్కసారిగా మొబలైజేషన్, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, ఆయుధాల మొబలైజేషన్ పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాయి. ఎక్కడికి అన్నది బయటికి పెట్టట్లేదు. బట్ వెళ్తూ ఉన్నది మాత్రం కనబడుతుంది. తాజాగా 12 అమెరికన్ రీఫ్యూలింగ్ స్టార్టో ట్యాంకర్స్ ఇప్పుడు అవి కూడా కదిలి వెళ్ళినాయి. ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ కోసం వెళ్తున్నాయా, ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ కోసం వెళ్తున్నాయి ఇరాన్ మీదకి, లేకపోతే ఏంటి అనేటటువంటిది ఎవరికి అర్థం కాలేదు. అయితే ఈలోపు వెనిజులా పేరు బాగా చర్చకొస్తుంది. వెనిజులా మీదన దాడి చేయడానికి వెళ్తున్నారు అనేది. ఎందుకంటే డ్రోన్లు కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో వెనిజులా మీదన అక్కడ వాళ్ళెవరు మాదక ద్రవ్యాల స్మగ్లర్ల మీదకి డ్రోన్స్తో అటాక్ చేసి అప్పుడు వెనిజులా ప్రభుత్వం కనుక వారికి అంటే వీళ్ళ మీద దాడి చేస్తే అప్పుడు యుద్ధం చేయడానికి ఆ విధంగా కవ్వించి యుద్ధం వైపు తీసుకెళ్లే ప్రయత్నం అమెరికా చేస్తుంది అన్నటువంటి చర్చ నడుస్తుంది. ఈ లోపుగా వెనిజులా ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. వాళ్ళు కూడా అన్నిటికీ సిద్ధం అన్నటువంటి విషయాన్ని ప్రకటించుకొచ్చారు. ఏదైతే కరేబియన్ సీకి సంబంధించిన నికోలస్ మాడ్జురో తనకు సంబంధించినటువంటి సైన్యాన్ని కూడా ప్రిపేర్ చేయడంతో పాటుగా దేశంలో అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ యుద్ధ అత్యవసర పరిస్థితి ప్రకటించడంతో యుద్ధ వాతావరణం అది అమెరికా వెనిజులా మధ్యన, లేకపోతే అమెరికా ఇరాన్ మధ్యన, లేదా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన అమెరికా సహకరిస్తాయి. ఏం జరుగుతుందో తెలియట్లేదు. బట్ అమెరికన్ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, వాళ్ళకి సంబంధించిన ట్యాంకర్లు, వాళ్ళకి సంబంధించిన డ్రోన్లు, అట్లాగే రీఫ్యూలింగ్ ట్యాంకర్స్, రీఫ్యూలింగ్ ఫ్లైట్స్ ఇవన్నీ కూడా తరలి వెళ్ళడం అన్నటువంటిది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.